So if I did that in a year, I would have 650,000 people that came to Christ. New believers, not yet trained. But Yes. the world has over 6 billion people. So yes, how long would it take if I was doing that and I was such a wonderful speaker that 5% of the people came to Christ those 5 nights? How many years would it take? How many years would I have to do that? Mathematics, I'm very weak. Say what? I'm very weak in mathematics. 9,230 Years? years. 9,230. 9,230. It is much more effective to multiply than to add. So, very good example. But if you multiply, it doesn't take so long. That's right. 33 years. Yeah, spend the time. That's right. Isn't that just like God? Take something that looks so small and make it so big. Big. Yes, and to take something that looks so big and Nothing happened. it's not so good. అదేనా బిలీ have గారు our lots of- చేస్తున్న మినిస్ట్రీలో మినిస్ట్రీ అయితే ఆయన మినిస్ట్రీ ఒక క్రూసేడ్లోను అంటే 20 సంవత్సరాల గ్రాములు 5% ఆయన చేస్తున్నట్టే వారానికి 5 రాత్రులు గాస్పల్ మీటింగ్ పెడితే సువార్త కూడికలు పెట్టినట్టయితే 5% కానీ 2% కానీ మార్మన్స్ పొందుతారంట. కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు కానీ జస్ట్ నమ్మిన వాళ్ళు. ఇలాగా ఆయన జీవితకాలం అంతా చేసుకుంటూ వెళ్తే ఎంతకాలం పడుతుందంటే ప్రపంచం మారడానికి 9,900 హౌ మెనీ ఇయర్స్ 9,000 ఇయర్స్ పైన పడుతుందంట ప్రపంచం మారడానికి. ఇది చూడు మ్యాన్ టు మ్యాన్ వర్క్ ఉంది కదా డిసైపుల్షిప్. అసలు ఇది స్టార్టింగ్లో అంటే తిమోతి వాళ్ళ తర్వాత నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి శాతం అడ్డొచ్చేసింది. అది కనుక చేసినట్టయితే 31 ఇయర్స్లో యేసుక్రీస్తు చేసిందే మన వాళ్ళు శాతం వచ్చి కట్ చేసింది. చూడు 12 మంది శిష్యులు అయితే ముగ్గురిని యాకోబు యోహాను పేతురు ముగ్గురు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు ముగ్గురే ఉంటారు ఎక్కువగా. ఒక్కొక్కసారి పేదరే ఉంటాడు కదా, ఒక్కొక్కసారి పేదరే కనపడతారు మనకి. అంటే ఎలాంటి కాన్సన్ట్రేషన్ ఉందంటే మళ్ళీ వీళ్ళు చేసినట్లు తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కువ చేసినట్లు మరి వాళ్ళు చేయకపోతే బర్ణబా ఎక్కడి నుంచి వచ్చాడు మనకి? లేదా ఎక్కువ అంటే యెరూషలేములో గొప్ప హింస జరగాలని అని ఉంటది కదా. ఆఖరి 8వ అధ్యాయంలో మరి శిష్యులు మాత్రమే ఉండిపోయారు లోపల యెరూషలేములో. వీళ్ళు అపోస్తులు తప్ప వేరే వాళ్ళంతా వీళ్ళు చెదిరిపోయి సువార్తను ప్రకటించారని ప్రకటించారంటే వాళ్ళు వేరే వాళ్ళు ప్రకటించారు. మరి ప్రపంచమంతా ఇప్పుడు ఎలా వచ్చింది? ప్రపంచమంతా ఇప్పుడు ఎలా వచ్చింది మనకు క్రిస్టియానిటీ? ఇప్పుడు ఆ ఊళ్ళు ప్రకటించడం వల్లే కదా. శిష్యులు